బీఆర్ఎస్ నేతల విమర్శలకు తెలంగాణ మంత్రులు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. 40 రోజుల్లో 6 గ్యారెంటీలను అమలు చేస్తామని తాము ఎక్కడా చెప్పలేదన్నారు. 100 రోజుల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సహించలేక అబద్దాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా దిగజారుడు రాజకీయాలు మానుకోవాలని హెచ్చరించారు. గతంలో ఉన్న ప్రభుత్వంలో ఉన్న ప్రతినిధులు, ప్రతిపక్షంలో ఉన్న నాయకులు అనేక అవాక్కులు చవాక్కులు పేలుతున్నారు. 40 రోజులే టైం ఉంది వీళ్ళకి. ఈ 40 రోజుల్లో ఈ 6 గ్యారెంటీలు ఎలా చేస్తారు, ఎట్లా చేస్తారు అని కొంతమంది ప్రతినిధులు, ప్రతిపక్షంలో ఉన్న ప్రతినిధులు మాట్లాడుతున్నది మేము ఏ రోజు 40 రోజుల్లో చేస్తారని అల్ల. 100 రోజుల్లో ఈ 6 గ్యారెంటీల్ని ప్రతి ఇంటికి అర్హులైన ప్రతి ఇంటికి చేర్చే బాధ్యత చేస్తామని చెప్పాం. అప్పుడే 40 రోజులే మీకు టైం ఉంది, ఇది అది అని ఎవరైనా కారు కొత్తలు కూసినా చాటుగా ఎప్పుడు కూడా మేము చెప్పలే, మా నాయకులు కూడా ఎక్కడా చెప్పలే. 100 రోజుల్లో మేము డెలివరీ చేస్తానన్నాం. మా మాటకి మేము కట్టుబడి ఉంటాము. ఎందుకు ఉలిక్కి పడుతురో అర్థమైతే లేదు. ప్రభుత్వం 5 సంవత్సరాలు కూడా ఎన్నిక కాబట్టి మేము ఇచ్చిన హామీల యొక్క ప్రక్రియ ప్రారంభమైందా లేదా? ఇలా గ్రామాల్లో ప్రజలు అడుగుతున్నారు, ఏం బుద్ధి లేదా వీళ్ళకి తెలంగాణలో, ఎందుకు తొందరపడుతున్నారు? అధికారంలో 10 ఏళ్ళు ఉండే అధికారంలో అప్పులమ్మాయి చేయడమే కాకుండా ఇంకా దివాలు కోరు తనంతో మిమ్మల్ని విమర్శిస్తా ఉన్నారని నిన్ననే మొత్తం గ్రామీణ ప్రాంతాల్లో 3-4 రోజులు తిరిగేస్తే ప్రజలు వాళ్ళను బండబూతులు ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. కానీ వాళ్ళు ఎక్కడికి పోతా ఉన్నారు? మీరు అబద్దాల ద్వారా దుష్ప్రచారం చేసే స్థితికి ఎక్కడ దిగజారారంటే నైతిక విలువలకు కూడా తిలోదాకాలు ఇచ్చి, రాజకీయ విలువలతో సంబంధం లేకుండా పూర్తిగా నైతిక విలువలకు తిలోదాకాలు ఇచ్చేటువంటి పరిస్థితి దిగజారు. వాళ్ళ మైండ్ ఎక్కడ పోతుందో అర్థమవుతుంది. మొట్టమొదటి హామీ రాష్ట్రంలో దళితుడిని మోసం చేసిర్రు, ముఖ్యమంత్రి చేస్తా అని, 3 ఎకరాలు ఇస్తా అని, నిరుద్యోగ వృత్తి అని వాళ్ళు చెప్పిండ్రు. ఫస్ట్ బడ్జెట్ లో కూడా పెట్టిర్రు. అదే విధంగా ఇంటికో ఉద్యోగం అన్నారు. 10 ఏళ్ళు అయింది, పరిష్కరించలేదు. మేము వచ్చి 10 రోజులు కాకముందే మమ్మల్ని ఈ రకంగా బదనాం చేస్తున్నారంటే సహించలేక ఇలాంటి దుర్మార్గపు దుష్ప్రచారాలు చేస్తున్నారు. మేము ఒక్కొక్క అడిగి వేస్తూనే ఉంటాం. కనీసం విధి విధానాలు కూడా రూపొందించుకోకుండా ఈ రకంగా దుర్మార్గపు మాటలు మాట్లాడుతున్నారంటే మీరు అర్థం చేసుకో. అంటే ఒక రాజ్యాంగం ద్వారా ఎన్నిక, అంటే ఒక ప్రజాస్వామికబద్ధంగా ఎన్నికైనటువంటి ప్రభుత్వాన్ని కూలుస్తాం అనేటువంటి దుర్మార్గమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారంటే వీళ్ళ కడుపు మంట ఎంత ఉందో ఒక్కసారి అర్థం చేసుకోండి. ప్రజల కోసం కాదు, వాళ్ళు పదవులు లేకుంటే 10 రోజులు కూడా బతకలేకపోతున్నారు అనేది దీన్ని బట్టి అర్థమవుతుంది. అంటే వాళ్ళే పేటెంట్ హక్కులాగా ఈ రాష్ట్రానికి అంటే దొరలకు తప్ప ఇంకొకరికి ఎవరికి పరిపాలించే నైపుణ్యమో లేదా పరిపాలించే అర్హత లేదనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి దుస్సాంప్రదాయాన్ని తీసుకొచ్చేదానికే ఇలాంటి దుర్మార్గ ప్రచారాలు చేస్తున్నారు. 9.5 సంవత్సరాలు పరిపాలించిన వాళ్ళు 1 రోజులు కూడా ఇంకా మా కార్యక్రమం పూర్తి కాకముందే విమర్శనాస్త్రాలు గుప్పిస్తున్నారంటే వాళ్లకు వాళ్ళ పదవి పోయిన ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడుతున్నారు తప్పితే అక్కడ ఏమీ లేదు. ఈరోజు ఇప్పటికే మీ పరిపాలనను వ్యతిరేకించి ప్రజలు మిమ్మల్ని ఓడగొట్టారు. ఇప్పటికైనా ఇప్పుడు బుద్ధితోటి ప్రజలు ఏవైతే ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలకు మీరు ఒక అనుకూలంగా ఉంటే బాగుంటుంది. మీకు ఇచ్చిన 9.5 సంవత్సరాలు మీరు సంపాదించుకోవడానికే పెట్టారు, కానీ ప్రజలకు ఏ ఒక్క పని చెయ్యలేదు కాబట్టి ఈరోజు మిమ్మల్ని గద్దె దింపారు.